ఫర్ ఈచ్ అదర్ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది సార్? అదే మనం బయట ఆలకిస్తూ ఉంటాం కదండి, మేడ్ పర్ ఈచ్ అదర్ అంటారు. మేడ్ పర్ ఈచ్ అదర్ అని పెట్టినప్పుడే నాకు టైటిల్ పెట్టినప్పుడు అర్థమైపోయింది. మామూలుగా లేదు, రచ్చ రచ్చ చేసేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ మనకి ఆంధ్ర జనాలందరికీ పరిచయం ఉంది, కనెక్ట్ అయింది. దాని మీద ఇది ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే బీభత్సం చేసేస్తున్నారు లోపల, మొత్తం అందరూ ఓపెన్ అయిపోతున్నారు జంటలు అందరూ కూడా. మీ ఫేవరెట్ ఎవరండి? నా ఫేవరెట్ వచ్చేసి ఇంకెవరు ఉంటారండి, నటరాజ్ మాస్టర్. అంటే నటరాజ్ మాస్టర్ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇస్తాడండి జనాలకి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన బిగ్ బాస్ లో చూసాం కదా, మామూలు గోల్ చేయట్లేదు. మరి అదే ఇప్పుడు ఎవరైనా సరే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ ఫైట్ ఉంటేనే మజా వస్తుంది. చప్పగా ఉంటే గేమ్ ఎవరు చూస్తారండి, ఎవరు చూడరు కదా. ఈ మధ్య బాగా ట్రెండ్ లో ఉంది కాబట్టి షో చాలా బాగుంది. మేము మా ఫ్యామిలీ కూడా చూస్తున్నారు, చాలా బాగుంది షో. నటరాజ్ మాస్టర్ లో ఏం బాగా నచ్చిందా? నటరాజ్ మాస్టర్లో ఏం బాగా నచ్చిందంటే మన స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, లోపల ఏమన్నా దాచుకోలేడు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి యాక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన అలా కాకుండా ఉన్నది ఉన్నట్టు చేసేవాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్లో ఎక్కడ చూసుకున్నా సరే నిజాయితీగా ఉన్న కంటెస్టెంట్లే బాగా కప్పు గెలుచుకున్న వాళ్ళు చాలా మందిని చూసాం. ఈ నటరాజ్ మాస్టర్ కూడా జెన్యున్గా ఉన్నాడు కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఉంటుంది.